ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా క్లోజ్ అయినాయి లాస్ట్ వీక్, అలాగే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే గోల్డ్, సిల్వర్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ నిఫ్టీ వచ్చి ఓవరాల్గా నిఫ్టీ చూసుకుంటే ఈ లాస్ట్ వీక్ మొత్తం కూడా ఒక రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 25,900 నుంచి ఇప్పుడు లో లెవెల్ 24,400 దాకా వచ్చి ఈ 4 రోజుల్లో ఒక 200 పాయింట్స్ పెరిగి 24,670, 700 దగ్గర క్లోజ్ అయింది. సో అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే లాస్ట్ 3 to 4 days నుంచి కూడా ఈ లోవర్ లెవెల్ని టచ్ అవ్వలేదు. ఈవెన్ టారిఫ్ 50% పెంచినా కూడా యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ ఈ మార్కెట్ మనకి 24,400 ఏదైతే బేస్ ఉందో అదైతే కాపాడుకుంది. కాబట్టి టెక్నికల్గా ఏంటంటే ఇక్కడ మెయిన్ సపోర్ట్ జోన్ మేజర్గా ఉంది, అంటే ఇక్కడ డిమాండ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ సస్టైన్ అయితే అవుతుంది. డైలీ చార్ట్ అయితే స్టోకాస్టిక్స్ అన్నీ కూడా అబౌవ్ 60 చూపిస్తున్నాయి. ఎంఏసిడి హిస్టోగ్రామ్ గ్రీన్లో చూపిస్తుంది. అలాగే ఇది 20 days మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ట్రెండ్ అంతా కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని మేజర్ ఈవెంట్స్ అన్నిటిని కూడా ఇది డైజెస్ట్ చేసుకుంది. సో ట్రెండ్ కొంచెం స్లైట్లీ పాజిటివ్ సైడ్ కనపడుతుంది. సో తర్వాత బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ తీసుకున్న ఇది అంతకుముందు హై వచ్చి 57,970 నుంచి ఫాల్ అయ్యి 55,000 దాకా వచ్చింది. ఇప్పుడు క్లోజింగ్ వచ్చి ఇప్పుడు 55,470 దగ్గర ప్రజెంట్ క్లోజ్ అయింది. సో ఇది కూడా ట్రెండ్ పాజిటివ్ చూపిస్తుంది. ఇక్కడ మేజర్ లెవెల్లో 55,000 దగ్గర మేజర్ సపోర్ట్స్ తీసుకుంది. సో ఇక్కడ మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మేజర్గా సపోర్ట్ ఉన్నాయి. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఇప్పుడు విపరీతమైన పాజిటివ్ లేకపోయినా లాస్ట్ 4-5 days నుంచి కూడా ఇదే రేంజ్లో సపోర్ట్ అవుతుంది. సో ఇది కూడా స్టోకాస్టిక్స్ అబౌవ్ 40 ఉంది. అలాగే ఎంఏసిటీ హిస్టోగ్రామ్స్ ఇవన్నీ కూడా గ్రీన్లో చూపిస్తున్నాయి. ఇది క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి డిక్లైన్ అవడానికి ఇక్కడ డిక్లైన్ అవ్వడం కష్టంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే మొన్న ట్రంప్ గారు అలాగే పుతిన్ గారు ఇద్దరు కూడా August 15th నాడు కలిశారు. కాబట్టి వరల్డ్కి ఒక కొత్త మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్స్ పైకి వెళ్ళకపోయినా, స్పీడ్గా వెళ్ళకపోయినా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే లిమిటెడ్ అయిపోతుంది అనేది అర్థమవుతుంది. సో డౌన్ సైడ్ లిమిటెడ్ కనపడుతుంది. సో ఇక్కడ సస్టైన్ అయ్యి కొంచెం ఇంప్రూవ్మెంట్ సైజ్కి రావచ్చు. అలాగే మేజర్ కంపెనీస్ అన్నీ కూడా బోటమ్ అవుట్ అవుతున్నాయి. డిఫెన్స్ సెక్టర్ 30% ఫాల్ అయింది, అలాగే ఫార్మా సెక్టర్ ఫాల్ అయింది, అలాగే ఐటీ సెక్టర్ ఫాల్ అయింది. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మేజర్గా సపోర్ట్స్ అయితే తీసుకొని రివైవల్ అయితే కనపడుతున్నాయి. లాస్ట్ వీక్ అంతా కూడా ఐటీ సెక్టర్ మేజర్గా రివైవల్ కనపడుతుంది. సో మేజర్గా టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా ఒక 3% పెరిగినాయి. అలాగే మనకి ఫార్మా సెక్టర్ చూసుకుంటే మంచి గ్రోత్ అయితే ఇచ్చింది. ఫార్మా సెక్టర్లో ఇది డాక్టర్ రెడ్డీస్ కానీ, తర్వాత ఈ సిప్లా, అపోలో హాస్పిటల్స్ ఎక్సలెంట్ రిజల్ట్ రావటం వల్ల 10% దాకా హైక్ వచ్చింది. ఆ తర్వాత ఈ అపోలో హాస్పిటల్, దివీస్, టోరెంట్ ఫార్మా, గ్లెన్మార్క్, సన్ ఫార్మా, మ్యాన్కైండ్ ఫార్మా, నాట్కో ఫార్మా ఇవన్నీ కూడా నాట్కో ఒకటి బాగా డౌన్ అయింది. మిగతా అన్ని కూడా ఆల్కేమ్ ల్యాబొరేటరీస్ మంచి గ్రోత్ అయితే వచ్చింది. గ్లాండ్ ఫార్మా కూడా బాగుంది. సో ఇవన్నీ కూడా డిక్లైన్ నుంచి మారిపోయి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మారుతుంది, పాజిటివ్ సైడ్కి వచ్చి లాంగ్ బిల్డప్ అయితే జరుగుతున్నాయి. అలాగే కంపెనీస్ లైక్ ఫైనాన్స్ కంపెనీస్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. ముత్తూట్ ఫైనాన్స్ మంచి రిజల్ట్ వచ్చింది. సో ముత్తూట్ ఫైనాన్స్ అయితే దాదాపు 10% దాకా పెరిగి 250 పాయింట్స్ పెరిగింది. దాదాపు 2,700 దాకా వెళ్ళింది. మంచి ర్యాలీ రిపోర్ట్ వచ్చింది ముత్తూట్ ఫైనాన్స్. సో అలాగే ఇక్కడ ఈ కంపెనీలన్నిటికీ రిజల్ట్స్ చాలా పాజిటివ్ రావటం వల్ల ఇవన్నీ కూడా బోటమ్ అవుట్ అయినాయి. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈ మేజర్గా ఆటోమొబైల్ కంపెనీస్ ఐషర్ మోటార్ కానీ, తర్వాత మారుతి, M&M, ఎస్కార్ట్, హీరో మోటార్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అవి కూడా పాజిటివ్గానే ఉన్నాయి.
సో వీటిలో ఎస్పెషల్గా చూసుకుంటే టీవీఎస్ మోటార్, హీరో మోటార్ అయితే బ్రేక్అవుట్ అవుతున్నాయి. టీవీఎస్ మోటార్ అయితే ప్రీవియస్ రేంజ్ 3000 బ్రేక్అవుట్ అయింది. హీరో మోటార్ అయితే 4200 నుంచి 4700 పెరుగుతుంది. ఇక ప్రీవియస్ వీక్లీ హైస్ బ్రేక్ అయినాయి. అలాగే M&M కూడా ప్రీవియస్ హైస్ బ్రేక్ అవుతున్నాయి. ఐషర్ మోటార్ పెరుగుతుంది. సో నెక్స్ట్ అంతా కూడా ఫెస్టివల్ సీజన్, బయింగ్ ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి ఆటోమొబైల్లో. సో ఇవన్నీ వీటిని చూస్తుంటే ఏమవుతుందంటే నిఫ్టీ వచ్చి మేజర్ సపోర్ట్స్ ఇక్కడ తీసుకుంటున్నాయి. ఎన్ని డిక్లైన్ ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ లాగా చూడొచ్చు. అలాగే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పరిస్థితి చూసుకుంటే మనం కమోడిటీస్ గోల్డ్ సిల్వర్ తీసుకుంటే గోల్డ్ 1,02,000 నుంచి కరెక్షన్ అయింది. దాదాపు 3,000 పాయింట్స్ కరెక్షన్ అయ్యి ఇప్పుడు 99,500 ఆ రేంజ్లో ఉంది. సో ఎనీహౌ మీటింగ్ పాజిటివ్ ఉంది కాబట్టి ఇది కూడా ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి గోల్డ్. ఎందుకంటే ఎక్కువగా అంతర్జాతీయంగా అన్సర్టనిటీ ఉంటేనే గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు అన్సర్టనిటీ తగ్గింది కాబట్టి ఇంటర్నేషనల్ కూడా $33.70 దగ్గరికి వచ్చింది. మామూలుగా అయితే 35.30 మేజర్ హై వచ్చింది. అక్కడ నుంచి 200 పాయింట్స్ డౌన్ అయింది ఇంటర్నేషనల్గా. నేషనల్గా చూసుకుంటే ఇప్పుడు 1,03,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 99,380 దగ్గర 380 నుంచి 500 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంకా ఇది 99,000 కనుక దిగువకు వస్తే 97, 96 కూడా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి గోల్డ్. సో రేపు ఓపెనింగ్ని బట్టి మనం గోల్డ్ కానీ చూసుకోవచ్చు. అలాగే సిల్వర్ కూడా చూసుకుంటే సిల్వర్ అయితే 1,13,000 మధ్యలో ఉంది. సో ఇది కూడా మొన్న 1,08,000 దాకా వచ్చి అక్కడి నుంచి 1,15,000కి వెళ్ళింది. సో ఇప్పుడు ఇది కూడా డౌన్ ట్రెండ్ అనేది కనపడుతుంది. సో 1,10,000 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి సిల్వర్లో. సో ఈ గోల్డ్ సిల్వర్ కూడా వీక్ ఉన్నాయి, ఎందుకంటే పాజిటివ్ అవుట్కమ్ రావటం అనేది. సో స్టాక్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉంటాయి, గోల్డ్ సిల్వర్ అయితే కొంచెం వీక్గా ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్. క్రూడ్ ఆయిల్ తీసుకుంటే ఇది 5,600 ప్రెజెంట్ ఉంది. సో మొన్న 5,450 దాకా వచ్చింది. సో అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ 5,600 దగ్గర. ఇది 5,700, 750 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రెసిస్టెన్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇవండి ఈ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండి, నమస్తే.